తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిల్లు మండలం బాక్రాపేట సర్పంచ్ సాకేరి భూపాల్ పొలంలో మామిడి చెట్లు, రాతి స్తంభాలను తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ధ్వంసం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విమర్శించారు. బాక్రాపేట సీఐ కలిసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళు పార్టీతో అనుబంధ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అండదండలతో సుమారు 500 చెట్లు ఇక్కడ సుమారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చెట్లు కూడా నరికేయడం జరిగింది. అదేవిధంగా 300 కూసాలు కూడా ఈరోజు అన్ని కూడా విరగ్గొట్టి తీసి బయట వేయడం జరిగింది. నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే అన్నం తినేవాడు ఎవరు కూడా ఇలాంటి పనులు చేస్తారని నేనైతే అనుకోను. ఈ విధంగా ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా అయితే ఇంతకుముందు ఒక గత 40 ఏళ్ళలో 50 ఏళ్ళ ముందో ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏ విధంగా ఉండిందో, ఏ విధంగా అయితే మనుషులు చంపుకునే వాళ్ళు ఈరోజు ఆ విధంగా చెట్లను కూడా చంపే విధంగా ఈరోజు వీళ్ళ చర్యలు నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద పోలీస్ శాఖ కూడా బలమైన స్టెప్ తీసుకోకపోతే మేము దీని మీద ధర్నా చేసి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను, ఇవి చేసిన వాళ్ళకి కూడా రోజులంతా ఒకేలాగా ఉండవు. ఈరోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు. వచ్చినప్పుడు ఈ సంస్కృతి ఒక్కసారి అలవాటు అయితే మీ పరిస్థితి కూడా ఏందో కూడా మీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెట్లు అనేవి అన్నం పెట్టేవి. చెట్లను కొట్టే సంస్కృతి ఇంతవరకు నాకు తెలిసి నేను ఒక 7-8 ఏళ్ళగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాను, మొత్తం పర్యటిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా చెట్లు కొట్టే సంస్కృతి ఈ రోజు వరకు నేను చూడలేదు. మొదటిసారి ఈరోజు ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకువచ్చిన ఈ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ ఎమ్మెల్యే అనుచరులకి తప్పకుండా ఇలాంటి చర్యలు చేస్తే మేము కూడా ఇదే విధంగా రేపు ఇవన్నీ జరిగితే మీ పరిస్థితి ఏందో కూడా ఒకసారిగా ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇంకొకసారి కూడా మా తిరుపతి డిస్టిక్ ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.